సోషల్ మూవీ మ్యాజిక్ పతాకంపై వివిఐటి ఇంజనీరింగ్ కళాశాల రూపొందించిన ఇది మామూలు ప్రేమ కథ కాదు విడుదలకు సిద్ధమైంది. మహాదేవ్, శ్రీకావ్య జంటగా నటించిన ఈ చిత్రాన్ని వాసిరెడ్డి విద్యాసాగర్ తెరకెక్కించారు. ఈ సినిమాని ఈ నెల 28న విడుదల చేస్తున్నామని చిత్ర యూనిట్ తెలిపింది. చిరుగాలి ఈ నేల చిగురమ్మతో ఆడువేళ చిరునవ్వే చిందేసి గుండెల్లో పాడింది జోలా తెలుపన్నది మరిపించేలా గుంగలలో అందాలే అనుపన్నది తెలియక ముందే నింగికి ఎగిరే వేళ ముత్యాలుగా మెరిసాయిగా ఇది మామూలు ప్రేమ కథ కాదు అంటే ఈ సినిమా టైటిల్లోనే సినిమా కథిస్తా ఉంటున్నాం మేము. ప్రేమ అనేది ఎక్కడో బాగా మోస్ట్ అబ్యూజ్ వర్డ్ అయిపోయింది. మేము చిన్నప్పుడు చదువుకునే టైంలో ప్రేమ అంటే చాలా మధురమైన భావం అన్నట్టు, ఎంతో మంచి ఫీలింగ్ అన్నట్టు అలా గుర్తు మాకు. ఇప్పుడు ప్రేమ అదేదో భూత్ అన్నట్టు అయిపోయింది. యాక్చువల్గా ప్రతి లైఫ్లో ప్రతి స్టూడెంట్ అవన్నీ ప్రతి మనిషి లైఫ్లో లవ్స్ లైక్స్ అన్నీ ఉంటాయి. మనం ఇది అందరి జీవితాల్లో ఉండే ఒక సున్నితమైన ఒక భావం గురించి ఒక చిన్న కథ రాసుకున్నాం. నిన్ననే సెన్సార్ అయిందండి. సెన్సార్ ఆఫీసర్ అయితే 3 సార్లు చెప్పారు, ఇంత క్లీన్ ఫిల్మ్ యూత్ కనెక్ట్ చేస్తా ఎంత బాగా తీశారని, చాలా బాగా తీశారనేసి 3 సార్లు చెప్పారన్నమాట. ఈ సినిమా ఇప్పుడు ఈ 28th రిలీజ్కి వెళ్తున్నాము. ఐ థింక్ మీరందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. మీ ద్వారా మా ప్రేక్షక దేవుళ్ళు ఆదరిస్తారనుకుంటున్నాను. సినిమా దీంట్లో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ని, మా కాలేజ్ పిల్లలందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి సినిమా తీసాం. ఇది నార్మల్గా ఇంజనీరింగ్ కాలేజీలో చదువులు తప్పితే ఏముండవు అనుకుంటారు కదా. మా కాలేజ్ మరి మా ఏరియాలో ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్ మేము. మరి అయినా సరే మా కాలేజీలో హాబీ క్లబ్స్ అని పెట్టి, తర్వాత దాని నెక్స్ట్ ఎక్స్టెన్షన్ కింద ఈ సినిమాలో పిల్లల్ని ఎంకరేజ్ చేసి, పిల్లలకి ఏమైనా చదువు పాడవద్దామని ఆలోచనతో చేసిన పిల్లలందరూ క్లాస్ టాపర్స్ని తీసుకొని సినిమాలో వాళ్ళతో ట్యాగ్ చేయించాం అనమాట. అంటే పొరపాటున వారం 10 రోజులు సినిమాలు చేసినందుకే ఏమన్నా చదువు డిస్టర్బ్ కాకుండా. దీనిలో నా రోల్ ఏంటంటే, ఒక క్యాజువల్గా మామూలుగా బయట అందరూ ఎలా ఉంటామో మామూలు యాజిటీస్ అలానే ఉంటుందండి. సో స్పెషల్ ఫైటింగ్స్ చేయడమో లేకపోతే సాంగ్స్ డ్యూయట్స్ అలాంటివి ఏముండవు. సో మనల్ని మనం చూసుకున్నట్టు ఉంటుంది థియేటర్లో. ఎందుకంటే అందరూ రవితేజాలు రామ్లాగా ఎనర్జెటిక్గా ఉండరు కండి. సో న్యాచురల్గా ఉంటుంది ఈ రోల్. సో నేనేమో 2 డేస్లో యూఎస్ వెళ్తానండి బ్యాచులర్స్కి. నన్ను ఈ సినిమాకి విషెస్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. చేదుగా ఉంటే చిరుకోప